హాయ్ అండి. నా డైలీ రొటీన్ లైఫ్లో డే మొత్తం ఎలా గడుస్తుందో ఒక చిన్న వ్లాగ్తో మీకు చూపిస్తున్నాను. డైలీ పొద్దున్న లేవగానే వంట అయితే ప్రిపేర్ చేసేయాలి. లంచ్ బాక్స్ కోసం నేను ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లోనే అన్నం కలిపి పెట్టేస్తే పాప చక్కగా మధ్యాహ్నం తినేస్తూ ఉంటుందన్నమాట. స్టార్టింగ్ డేస్లో అయితే స్కూల్ జాయిన్ అయిన స్టార్టింగ్ డేస్లో అయితే తింటుందా లేదా అనుకున్నాను. కాకపోతే ఖాళీ బాక్స్తోనే వస్తుంది. మరి తింటుందో లేదో అక్కడ టీచర్ని అడిగితే తింటుంది అన్నారు. సో అలానే అది బాగాలేదు. అది క్లియర్నా అది పోయింది. అది నీళ్ళ పడిపోతుంది. అందుకని వేస్తాను. తయారు చేసావా? నేను వేయలేదే, చూస్తాను. ఓ అది పెట్టుకున్నావా? అది ఉందిలే చేస్తాను దాన్ని. ఇంకా ఇక్కడ నేను కూడా టక్క రెడీ అయిపోయి పాపను డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఇంటికి రాగానే ఇక్కడ మావయ్య గారు అయితే వంటలు చేస్తున్నారు, క్యాటరింగ్. మళ్ళీ అయితే టిఫిన్స్ ఆర్డర్ వచ్చాయన్నమాట. చూడండి, ఇక్కడ చక్కెర పొంగలి, గారెలు, ఇంకా ఇడ్లీ, ఇవన్నీ చట్నీలతో పాటు ఆర్డర్ ఇచ్చారు. సత్యసాయి డివోటీస్ అన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా మాకే ఇస్తారన్నమాట. ఎందుకంటే నమ్మకం, ఎంత బాగా చేస్తాము అనేది వాళ్ళకి తెలుసు. గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇస్తూనే ఉన్నారన్నమాట. సో ప్రతి సంవత్సరం కూడా ఎలా లేదన్నా ఈ సత్యసాయి డివోటీస్కి బాగా చేస్తారు మా మావయ్య గారు. ఒక 20 అరౌండ్గా 30-40 ఇలా వస్తూనే ఉంటాయి ఇయర్కి. సో అలా చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళు అలా ఇస్తూనే ఉంటారు. ఇంకా మావయ్య మాట్లాడుతూ ఇక్కడ ముచ్చట్లు చెప్తున్నారన్నమాట. ఉల్లిపాయతో అట కరివేపాకు వేయగానే చటాపటమని ఎగురుతూ ఉంటుందట. ఇంక సామెతలు పొడుస్తున్నారు. అదేసి బాధేస్తారా? ఇంకా ఇక్కడ ట్రైపోడ్ అయితే ఆర్డర్ పెట్టానండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలని. మీషోలో చూశాను. ఇది అరౌండ్గా 250 ఇలా పడ్డది. దీనికి ఒక లైటు, బ్లూటూత్ ఆప్షను, ఛార్జ్ పిన్ ఒకటి ఇచ్చారండి. సో పర్వాలేదు అనిపించింది. కింద స్టాండే కొంచెం సరిగ్గా లేదు. ఇంకా ఇక్కడ మొన్న రైతు బజార్కి వెళ్ళేటప్పుడు అక్కడ చిన్న బొత్తాయిలు అయితే చూశాను. ఇంపోర్టెడ్ అండి, ఇవి చాలా రేటు అని అన్నారన్నమాట. కేజీ 300-350 ఇలా చెప్పారు. అయితే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. ఒక 4 ఎన్నో వచ్చాయండి. 150కి 300 అయితే. సో వాటిలో సీడ్స్ ఉండవు అని చెప్పారు. అయినా సరే మనం అందులో సీడ్స్ తీసేసి మరి చిన్న సీడ్స్ అయితే దొరికాయి. అవి దాచేసి మరి చక్కగా ఆరబెట్టేసి నేను ఇలా మొక్కలో అదే పాట్లో పాతాను. సో చూడాలి ఎలా వస్తాయి. ఇంకా మా పాప ఇక్కడ తోటకూర కూడా సీడ్స్ కొన్నానండి రైతు బజార్లో. 20 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నారు, రెడ్ కలర్ అనమాట. ఎలా వస్తాయో చూడాలి, గ్రోతింగ్ ఎలా ఉంటుందని మీతో షేర్ చేసుకుంటానులేండి. ఒకవేళ వస్తే మాత్రం షేర్ చేసుకుంటాను. సో పాప చేత వేయించాను, తనకు కూడా బాగుంటుంది కదా, ఒక యాక్టివిటీలా ఫీల్ అవుతుంది కదా అని తన చేతే వేయించనమాట. చక్కగా వేస్తానని గోల పడుతుంది అన్నమాట. వెయ్యి అని చెప్పాను. ఇంకా నేను వేరే పాటలు అయితే తీసుకోలేదు. ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇలా వేసాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.